చేసిన ప్రచారాలు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితేనేమి, వాళ్ళు ఇచ్చిన టీవీలో యాడ్లు అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి బాండ్లను కాదురా జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వే ఉత్తమైన వాళ్ళ మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. కొని నువ్వే మా జగన్ భరోసా, నువ్వే మా జగన్ దిక్కు, నువ్వే మాకు దరిద్రము అని ఇంటింటికి స్టిక్కర్లు వేసావుగా. పనికి మళ్ళీ దానికి రోజాకి స్టిక్కర్లు వేసి పంపించినావు. నువ్వు ఒకప్పుడు ఏమన్నావు? ప్రసారంలో బ్యానర్లు కట్టి చెవల మీద పైసలు ఏరుకున్నట్టని, ఇప్పుడు కోడిగుడ్డి మీద గాడ్స్ మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకున్నావు, నీ బ్యానర్లు వేయించుకోవడం అన్నీ చేసుకున్నావు. నువ్వు ఏం మరలా నువ్వు ఉత్తమైన వాళ్ళ మాట్లాడుతున్నావు ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎదవ్వు, మాకు తెలుసు, ఎదవ్వని మాకు తెలుసు. నువ్వు నీతులు చెప్తే మేము వినాలా? మా ఆంధ్రప్రదేశ్ జనాలు ఇంకా తెలుసుకుపోండ్రు అనుకో. గొర్రెలు ఒకప్పుడు శ్రీకాకుళంలో గొర్రెలు అన్నారా, ఇంకా గొర్రెలు అమ్ముతారు ఆంధ్రప్రదేశ్. నీలాంటి మాటలు ఇంతే. ఇదిగో మా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టాడు, ఇదిగో మా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు, ఇదిగో మా ఇద్దరికి కలిసి సంతకాలు పెట్టించారు బాండ్ డాక్యుమెంట్. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా? మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారా? మీ ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నారా? అందరికీ కూడా ఇదిగోమ్మా మీకు ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇంతింత రావాలి, ఇదిగో బాండు అని చెప్పి ఏకంగా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ ఇచ్చిన బాండ్లు సూపర్. వీళ్ళు చేసిన మోసాలు ఇట్లా అట్లా కూడా కాదు. నీకంటే మోసం ఎవడు ఉంటాడు? జగన్మోహన్ రెడ్డి మోసానికే మోసగానికే నాయకుడు. నువ్వు చేసిన మోసాలకి నిన్న మీ బాబాయిని చంపదెంగినావు, చెల్లిని తరిమి తీసినావు, తల్లిని తరిమిసినావు. నువ్వు అసలు ఇంటి వాళ్ళకి నువ్వు న్యాయం చేయనుడు, మా పెదలకి ఏం న్యాయం చేస్తావురా? అసలు నీ 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 బతుకు నువ్వు ఒకసారి అర్థంలో చూసుకో. 151 నుంచి 11 పడిపోన్నా అంటే నేను ఎంత ఎదవను కాబట్టని. 151 వచ్చినోడు ఇంకొక 3 తరాలుగా మూడు సార్లు ఇంకా గెలవాలా. నిజంగా కూడా మనం ఎవరు కూడా ఈ స్థాయిలో ఒక మనిషి అబద్ధాలు ఆడగలరు. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నువ్వు అబద్ధాలని మాట అతను చెప్పుతో కొట్టేస్తాడు. నీకు ఆల్రెడీ చెప్పుతో కొట్టినట్టు 11 సీట్లకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎదో దింగ వేస్తాను ఈ స్థాయిలో ఒక మనిషి మోసం చేయగలుగుతాడా అని ఎప్పుడు కూడా బహుశా ఊహకు కూడా అందు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి మోసాలు ఎవరైనా చేస్తే 420 అని చెప్పి కేసు పెట్టి జైల్లో పెడతారు. 29 రాష్ట్రాల్లో 420 సీఎం అంతే నీ పేరే వస్తుంది గూగుల్లో. నువ్వు చంద్రబాబు 420 అంతవా? నీ మొఖం నీ అద్దంలో చూసుకోవాలి. మీ ఇంట్లో అద్దాలు లేవు. ప్రతి బెంగళూరులోనే 15-12 ప్యాలెస్లు ఉన్నాయి. అంత నువ్వు అద్దాలు పెట్టుకోవట్లేదు అనుకుంటా మీ ఇంట్లో అంట. 420 గూగుల్లో కొడితే 420 సీఎం 29 రాష్ట్రాలు నీ పేరు వస్తుంది. నీకంటే 420 నా కొడుకు ఎవడు అంటాడు చెప్పు? కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో మాత్రమే అలా కేసులు పెట్టించుకోకుండా బయట ఉండగలుగుతారు. మనకన్నా ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవమైన స్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఇది. ప్రతి చోట విపరీతమైన కరప్షన్, విడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతారు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది. నువ్వు వెళ్ళి బెంగళూరులో దెంగ తొమ్మంతాను. నీకేం తెలుస్తుంది? కొత్త మొహం లేదు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని కొన్ని రోజులు వేసినావు. ఇప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు కళ్ళు మూసుకో వెళ్ళగంతాను. నీకేం తెలుసు? నేను మళ్ళీ చెప్తాను, మీ అమ్మ బాబులు బాగా సంపాదించారు. నీ డబ్బే నేను కాపాడుతాను, లేకపోతే కుక్కని కొట్టేట్టు కొట్టేస్తాను నిన్ను. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడం, అందుకని గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం తగ్గుతాను. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం ఎగదింగినావు, మద్యం మీద ప్రతి దగ్గర డబ్బులు తెంగినావు, స్కానర్ పెట్టలేదు. నువ్వు వచ్చి నీతులు చెప్తే మేము వినాలా? సన్నాసి యాదవ. జై హింద్, జై భారత్.